సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డికి చిన్నపాటి జలక్కిచ్చాడు నియోజకవర్గానికి చెందిన ఓ ఓటర్. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ ఓటర్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డికి ఫోన్ చేసి వేసవిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇందుకు బదులుగా ఎమ్మెల్యే త్వరలోనే తాగునీటి కోసం నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయల నిధులు వస్తాయని చెప్పారు. అయితే ఆ నిధులు ఎప్పుడు వస్తాయని ఓటర్ అడగ్గా గ్యారెంటీ లేదని సమాధానం ఇచ్చారు సంజీవ్ రెడ్డి. మీ ప్రభుత్వంలో దేనికి గ్యారెంటీ లేదా అని ప్రశ్నించగా, అవును మా ప్రభుత్వంలో దేనికి గ్యారెంటీ లేదు అని బదులిచ్చారు ఎమ్మెల్యే. వెంటనే ఆ ఓటర్ ఎన్నికల సమయంలో మీరు రాసిచ్చిన బాండ్ కి కూడా గ్యారెంటీ లేదని అనడంతో షాక్ అయ్యారు ఎమ్మెల్యే. అయితే మీతో గవర్నమెంట్ వాళ్ళకైనా జీతాలు ఆపాలి కదా సార్, మరి ఆపి వీటికైనా చేయాలి కదా. అది చేస్తే ఇంకా బద్నాం అవుతాము. ఇది చేస్తే ఇంకా మంచిగా ఉంది. ఇది అది చేస్తే బద్నాం అవుతాము. ఇప్పుడు బోర్లు గీర్లు అవన్నీ ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉందో శాంక్షన్ చేస్తున్నారు. ఎప్పుడు నియోజకవర్గం 2 కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడు ఇప్పుడంటే ఈ రోజా లేకపోతే రేపు ఇక అది గ్యారెంటీ లేదు. ఎవరికి గ్యారెంటీ లేదు అసలు దేనికి? ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు చెప్తున్నా. ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు, అదే చెప్తున్నా సార్. మీరు బాండ్ పేపర్ రాస్తారు, దానికి కూడా గ్యారెంటీ లేదు. దేనికి? నారాయణఖేడ్ నియోజకవర్గంకు దేనికి బాండ్ పేపర్ రాసిచ్చారు కదా సార్. అప్పుడు నువ్వు నాకు వచ్చి మాట్లాడు, ఫోన్లో కాదు, నాకు వచ్చి పర్సనల్ గా కలిసి నీ ప్రాబ్లం ఏమో చెప్పు, మాట్లాడు. ప్రాబ్లం ఒక్క